28వ వారం తరువాత పిండం యొక్క గుండె చప్పుడు ఎక్కడ వింటాం అంటే తల్లి బొడ్డు క్రింద మధ్య గీత మీద వినబడును. 30వ వారం నుండి LOA పాజిటివ్లో బిడ్డ గుండె చప్పుడు ఎక్కడ వింటాం? నాభి క్రింద ఎడమవైపు. ఎక్కువసార్లు గర్భస్రావము అయ్యే స్త్రీలు సంభోగము ఎప్పుడు జరపరాదు అంటే మొదటి 3 నెలలలోపు, 8 నెలల తర్వాత. లైటనింగ్ అంటే ఏమిటి? నెలలు నిండుటకు 3 వారముల గర్భాశయము కిందకి దిగుట లైటనింగ్ అందురు. ARM అనగా ఆర్టిఫిషియల్ రప్చర్ లెప్ మెంబ్రేన్స్. ప్రసవ దశలు ఎన్ని? అవి ఏవి? 4. మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. ఈ ప్రసవ దశలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండును? మొదటి దశ నిజమైన నొప్పులు. 2వ దశ ఆస్ పూర్తిగా వికసించును. 3వ దశ బిడ్డ పుట్టిన నుండి 4వ దశ 1 గంట కాలం తర్వాత. ప్రసవం తర్వాత గర్భాశయము మామూలుగా వచ్చు పద్ధతిని ఏమందురు? ఇన్సులేషన్ అని అంటారు. బాలింతలు అనగా బిడ్డ పుట్టిన కాలం నుండి 6 నుండి 8 నెలల వరకు బాలింతలు అంటారు. PPH అని ఎప్పుడు అందరు? ప్రసవాంతరము అవ్వాల్సిన రక్త ప్రసవము కన్నా ముందుగా అయినట్లయితే పోస్ట్ మార్టం హెమరేజ్ అందరు. మామూలుగా ప్రసవానంతరము ఎంత రక్తస్రావము? సుమారు 120. ప్రసవాంతర రక్తస్రావం ఏమందరు? లోకియా అని అందరు. లోకియా ఎన్ని రకములు? 3. లోకియా రుబ్రా, లోకియా సిరోసా, లోకియా ఆల్బా. కొలెస్ట్రాల్లో ఏ పదార్థములు ఉండదు? నిజుపాలు, మాంసకృతులు, విటమిన్లు మరియు యాంటీబాడీస్. గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీకి రక్తస్రావం ఎందుకు అగును? గర్భ విచ్ఛిత్తి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు హైడేట్ పాడ్నల్. అనివార్య గర్భస్రావణంకు మంత్రసాని ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి? ఎర్గోమెంట్రిన్. గర్భాశయం సంకోచ వ్యాకోచకము ఇచ్చు ఇంజెక్షన్ ఏది? ఆక్సిటోసిస్. ఒకే అంగం నుండి కవలు పిల్లలు పుట్టిన ఏమందురు? యూని ఓవులర్ ట్విన్స్ అని అందరు. మానవులోని క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? 22 జతలు మరియు 1 జత సెక్స్ క్రోమోజోమ్లు కలిసి 23 జతలు.